మొదటి వ్యక్తి మోషే. ఏ ఇంటిలో అయితే మరణశాసనం వచ్చిందో అదే ఇంట్లో విమోచకుణ్ణి దేవుడు తయారు చేశాడు. రెండవ వ్యక్తి యోసేపు. ఏ అన్నలైతే తృణీకరించారో అదే అన్నలుకి ఆధారముగా దేవుడు మార్చాడు. అదే ఇంట్లో అన్నలు చంపాలని ప్రణాళిక వేశాడు. దేవుడేమో యోసేపును ఒక డ్రీమర్గా, ఒక విజనరీగా దేవుడు యోసేపును తయారు చేశాడు. మూడవదిగా ఎస్తేర్ను మనం గమనించినప్పుడు ప్రియులారా, ఏ ఇంటిలో నుంచి యూదులందరూ ఒక దినమంది చంపాలని ప్రణాళికలు వెళ్ళాయో, తాకీదులు రాజు బయటకు పంపించారో, అదే రాజు చేత దేవుడు వారి క్షేమము కొరకు, వారి ఆదరణ కొరకు తాకీదులు ముందుకు వేయించాడు. ఏ సౌలు ఇంటి నుండి అయితే దావీదుకు హాని ఉందో అదే సౌలు ఇంటి నుండి దావీదుకు రక్షణ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ ఇంటిలో నుండి అయితే స్టాలిన్ 30 లక్షల మంది యూదులను ఓచకోత కోయాలనుకున్నాడో అదే ఇంటిలో నుండి స్లెటీనా స్టాలిన్ బయటకు వచ్చింది, ప్రభువుని అంగీకరించింది, ప్రపంచమంతా తిరిగి అద్భుతమైన పరిచర్య చేయగలిగింది. హల్లెలూయా. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడే వారికి సమస్తమును మేలు కొరకు సమకూర్చి జరిగించే దేవుడు ఆయన.